ఏపీలో కౌంటింగ్ విధిలో 45,000 మంది పోలీసులు ఉన్నారు. సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. కౌంటింగ్ కోసం 196 మంది పరిశీలకులు కూడా సిద్ధంగా ఉన్నారు. కౌంటింగ్ సెంటర్స్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ సెంటర్స్ చుట్టూ రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతిని నిరాకరించారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల్ని మూసివేశారు. ఇక ఏపీలో కొన్ని జిల్లాల్లో 3 రోజులు వైన్స్ బంద్. కౌంటింగ్ సెంటర్స్ చుట్టూ రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఏపీలో ఇప్పటికే కౌంటింగ్ విధుల్లో 45,000 మంది పోలీసులు ఆన్ డ్యూటీలో ఉన్నారు. సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ కోసం 196 మంది పరిశీలకులు సిద్ధంగా ఉన్నారు. ఇక కౌంటింగ్ సెంటర్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ సెంటర్స్ చుట్టూ రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతిని నిరాకరించారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల్ని మూసివేశారు. ఇక ఏపీలో కొన్ని జిల్లాల్లో 3 రోజుల పాటు వైన్ షాప్స్ బంద్. ఇక ముందుగా ఏ నియోజకవర్గాల ఫలితాలు వస్తాయి? సో దీనికి సంబంధించి